అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజైతే నేను చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఆనియన్ పరోటాని అయితే చేశాను. సో చూసారు కదా ఎంత పల్సగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోని అయితే ఫుల్గా చూడండి. ఇంక ఇది వచ్చేసి అయితే సిజ్వాన్ చట్నీ. దీన్ని అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎవరికన్నా కావాలంటే చెప్పండి, ఈ రెసిపీ పెడతాను. చాలా టేస్టీగా ఉంటుంది పరోటా సమోసాలతో. సో పరోటా కోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో అయితే నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసేసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసాను, అలాగే కొంచెం ఆయిల్ని కూడా వేసాను. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. దీన్ని ఇలా కలిపేసుకొని దీంట్లోనే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ సెమీ సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి. మరి మెత్తగా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అప్పుడే మనకు పరోటా అనేది బాగా సాగుతుంది. సో ఇలా కలిపేసుకొని అయితే దీన్ని సైడ్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలా కోసం అయితే ముందుగా ఒక చాపర్ని తీసుకొని దాంట్లోనే పట్టు తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేస్తున్నాను. 2 మీడియం సైజ్వి వేసుకొని దాంట్లోనే టేస్ట్కి సరిపడా మిర్చి కూడా వేస్తున్నాను. అలాగే దీంట్లో కొత్తిమీరని కూడా వేసుకొని చాప్ చేసేసుకోవాలి. ఇలా చాపర్ లేకుంటే మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు. ఈ పరోటాకి ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది, అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో అందుకనే నేను ఇలా చాపర్లో వేసి ఇలా చేస్తున్నాను. కట్ చేసుకుంటే కొంచెం పెద్ద పెద్దగా ఉండి బయటకు వచ్చేస్తుంది స్టఫింగ్ అంతా. ఇప్పుడు దీన్ని అంతా ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లో వేయించి దంచిన జీలకర్ర పొడిని వేసుకుంటున్నాను. దాంతోపాటు టేస్ట్కి సరిపడా ఉప్పును వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, ఇంకా దీంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. దాంతోపాటు కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. దీన్నంతా మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తున్నాను. చూడండి, దీంట్లో మనం సన్న రవ్వని వేసేసుకోవాలి. అప్పుడే మనకి ఆనియన్స్ నుంచి వచ్చే నీళ్ళు అనేవి బయటికి రాకుండా ఉంటుంది, పిండి తడవకుండా, పరోటా చినగకుండా కూడా ఉంటుంది. ఇలా వేసుకుంటే ఈ రవ్వ అనేది వాటర్ని అంతా పీల్చుకొని చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే పరోటా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను దీంట్లోకి వేసిన పచ్చిమిర్చి సరిపోలేదు, అందుకనే కొంచెం కారం అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం కారమైనా వేసేసుకోవచ్చు, పచ్చిమిర్చి స్కిప్ చేసి. సో ఇలా మొత్తం అయితే కలిపేసుకున్నాను. కలుపుకొని సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు పిండిలోంచి కొంచెం ముద్దనైతే పిండి తీసుకుంటున్నాను. సో ఇలా చేసేసుకొని దీన్నైతే ఫస్ట్ మనం పొడిపిండిలో ముంచుకోవాలి. అప్పుడే మనకి పరోటా అనేది ఇచ్చుకపోకుండా ఉంటుంది, స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫాలో అయితే చేసుకోండి. మీకు స్టఫ్ బయటికి రాకుండా పరోటా అనేది చాలా నీట్గా వస్తుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వెడల్పు అనుకొని దీంట్లో అయితే స్టఫింగ్ని పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఇదంతా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి మెల్లగా. ఇలా క్లోజ్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోవాలి. తీసేసి ఇలా రౌండ్గా బాల్ చేసేసుకొని చపాతీ పీఠమైన పెట్టేసుకొని మళ్ళీ పొడిపిండి చల్లుకొని చపాతీని అయితే ఒత్తుకోవాలి. బలంగా ఒత్తకూడదు, మనకి స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి. సో సున్నితంగా ఇలా మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే చూసారు కదా, స్టఫ్ అయితే అస్సలు బయటికి రాలేదు, నీట్గా వచ్చింది పరోటా అయితే. నేను చెప్పిన విధంగా చేయండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టిన పేన మీద పెట్టుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు నూనె కానీ బటర్ని కానీ వేసేసుకొని కాల్చేసుకోండి. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏదైనా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ వర్షాకాలంలో దీన్ని ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో పర్ఫెక్ట్గా వచ్చింది కదా, నేను చెప్పిన విధంగా చేసేసుకోండి. సో ఈజీగా వచ్చేస్తుంది, అలాగే టేస్టీగా కూడా అవుతుంది. సో ఇంకింతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ని నా వేలో ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్తో చేస్తే ఏ వంటకమైనా చాలా బాగా వస్తుంది. సో దానికోసమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.